కొమ్ముల కోసం వస్తే ఇలా ఇరుక్కున్నామేట్రా బాబు, సాహసం చేయరా డింబక. ఈ గుడిసేంట్రా బాబు, అరుంధతి గద్వాల్లో ఉంది. కొమ్ముల కోసం అయితే ఈ అడవికి అయితే వచ్చామండి. చూడండి, ఇక్కడ నుండి చూస్తుంటే లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎటు చూసిన వెదురు చెట్లు, అలాగే దట్టమైనటువంటి అడవి ఉందండి అవతల సైడు. వచ్చినందుకు ఎన్ని కొమ్మలు దొరుకుతాయో చూడాలి. మరి రాగానే ఈ వెదురు దుబ్బుకు అయితే నాకు కొమ్మ అనేది కనిపించిందండి, చూపిస్తాను. చూడండి, చాలా లోపలగా ఉంది. చేతి వేసలు వెళ్ళలేనంత లోపలగా ఉందండి. అయినా సరే కత్తితో కట్ చేసి ఏదోలాగా చేసి దీన్ని అయితే తీసానండి. కొమ్ముని తీసుకున్నటువంటి ఈ కొమ్ముని సంచదర అయితే పెట్టుకోవాలండి. అలాగే నేను అవతల చూసినప్పుడు ఇంకో కొమ్మ అనేది నాకు కనిపించింది. అలా కాస్త ముందుకెళ్ళే సమయంలో చూడండి, ఈ గుడిసె అనేది కనిపించింది. ఈ గుడిసె అనేది తోట చెలపడానికి వచ్చినప్పుడు వర్షం పడితే ఇబ్బంది అవుతామని మా గిరిజనులు ఇలా తోట మధ్యలో గుడిసె కట్టుకుంటారండి. గుడిసె ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలా కాస్త ముందుకు వెళ్ళినప్పుడు మాకు ఈ వెదురు దుబ్బు దగ్గర కొమ్ములు అనేది కనిపించడం జరిగింది. చూడండి, 2 కొమ్ములు ఒకే దగ్గర ఉన్నాయి. పెద్ద పెద్ద కొమ్ములండి. కొమ్ములు తీయడానికి ఇబ్బందిగా అవుతుందని మా బాబాయ్ అయితే పక్క జడ్డలు అనేది కట్ చేస్తున్నారండి. అన్ని వెదురు కొమ్మలు బయట ఉన్నాయండి. ఇవి అయితే చాలా లోపలగా ఉన్నది. మా బాబాయ్ అయితే చాలా ఇబ్బంది అవుతున్నాడు. కాకపోతే ఏదో విధంగా ఈ కొమ్మ అనేది తీసాడండి. చూడండి, ఈజీ అండి అని చెప్పి తర్వాత బాగుంది మాకు అన్నీ దారి చూసుకో. ప్రతి చెట్టుకి ఈ మాత్రం దొరికినా కదా. ఒకటి వెదురు కొమ్ములో ఉన్న పై భాగాన్ని మొత్తం తీసేసి ఇలా సంచిలో పెట్టుకుంటున్నామండి. ఆ పెద్దది లేకపోతే పెద్దదానికేసి ఇలా దొరికితే ఎంత బాగుంటుందో. ఇది మొత్తం ఈ దుబ్బుకు దొరికినదే అండి. కాస్త ముందుకు వెళ్తున్న సమయంలో చూడండి, మేమైతే పెద్ద డొంక ధర చిక్కుపోయాము. మా బాబాయ్ అయితే వంగుతూ వెళ్తున్నాడు. ఇలా వెళ్ళటం చాలా ఘోరంగా ఉంది. పైకెక్కేసరికి వెదురు దుబ్బుల దగ్గర వచ్చేసానండి. చాలా ఎక్కువ వెదురు దుబ్బులు ఉన్నాయి. వెదురు దుబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువగా దొరకదండి. మనం చాలా నిదానంగా వెతకాలి, లేకపోతే దొరకదు. చూడండి, ఇవి అయితే ఆకుల నుంచి ఇప్పుడే మొలుస్తున్నటువంటి వెదురు కొమ్మండి. చాలా చిన్నది. దీన్ని అయితే తీసుకొని సంచిలో పెట్టేయాలి. కాస్త ముందుకు వెళ్ళేసరికి నాకైతే ఇంకో వెదురు కొమ్మ అయితే కనిపించిందండి. కత్తితో కోసి దీన్ని అయితే తీయడం అనేది జరిగింది. అలా ముందుకు వెళుతుండగా నాకు చాలా ఎక్కువ వెదురు కొమ్మలు అయితే కనిపిస్తున్నది. ఇదిగోండి, మాకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు తీసినటువంటి వెదురు కొమ్మలండి. చాలా ఎక్కువగా తీసుకెళ్ళినట్టున్నారు. మన ఇద్దరు దయ, నీ దయరా.
కాడి మాకు దొరికినటువంటి కొమ్ములు ఇయే అండి. చాలా తక్కువ దొరికినాయి ముందుతో పోలిస్తే. ఒకసారి వెళ్ళినప్పుడు మా బాబాయ్‌కి నాకు చాలా ఎక్కువగా దొరికింది. ఈసారి మాత్రం చాలా తక్కువ అనేది దొరికింది. కొమ్ములనేది పంచుకున్నామండి. పంచుకున్న తర్వాత ఈ నాది, మా బాబాయ్‌కి కూడా ఇన్నే అండి. సరి సమానంగా పంచుకోవడం అనేది జరిగింది.